హాయ్ ఫ్రెండ్స్, నేను మీ బుసిగొండ సందీప్ని. 40,000 సబ్స్క్రైబ్ చేరుకున్న తరుణంలో సబ్స్క్రైబర్స్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. కళను గౌరవించండి, కళాకారులను ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నమస్తే నమస్తే అంత బాగా నలభై ఇది అంతా ఎర్ర ఎర్రగా పచ్చ పచ్చగా తెల్ల తెల్లగా కుయ్యం కుయ్యం మియం మియం లొడుకు లొడుకు పుడుకు పుడుకు ఏంటి బే సాల ఈడియే నాకే సావులే పుష్కర పడుతో పుష్కర దిగాల బద్దాస్ ఈ తొంకేంది బల్ల పిల్లలేంది మందేంది ఇది బల్ల పిల్లలు రామశ్రమల్లమ్మ గారి జ్ఞాపకార్థము కొడుకులు బిడ్డలు అన్నులు మనవలు మనవరాలు వాళ్ళ సత్కుటుంబ సపరివార సహితంగా నాకు తగిన పారితోషికం ఇచ్చి కింది యక్షగాన కళాకార బృందమును రప్పించి ఈ ప్రోగ్రాం చేస్తున్నారు. కింది యక్షగాన కళాకారులు చిందు చిందు యక్షగాన కళాకారులతోని ఇక్కడ నాటకం చేస్తాను. ఇక్కడ ఎవరో పర్మిషన్ తీసుకొని ఆటో పెట్టిన ఆటో బండి పెట్టు 16,000 ఒక పొలి బాటిల్ ఇచ్చి ఇక్కడ ఆట ఆడిపిస్తారు. ఊరుకోపోతే ఏం చేస్తారా వాళ్ళ రమ్మాలి ఇక్కడికి ఇక్కడ ఇక్కడ పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు వాళ్ళ రమ్మాలి. అరే అయ్య కింద ఉండే మీ అని నేను ఉన్నా, నేను ఒక్కటి ఉన్నానని మీకు తెలియదా? హౌలే ఆట బంద్ పెట్టు. నకరా చేస్తే ఎవరికి వారే సాఫ్ సాఫ్ చేసుకోవాలి. డ్రామా చేస్తానా? అక్క వాళ్ళే మా అక్కే రంగేపల్లి అయితే వాళ్ళ ఆడబిడ్డ అయితే ఉత్తరానే ఇక్కడ ఆట పెడితే అయ్య కింద ఉండే మీరు నాకు ఏమి ఇవ్వకుంటే ఇక్కడ ఆట పెడితే అయ్య ఊరుకుంటాడా? మీకు ఏంటిది అది మీకు వచ్చేది ఏంటి చెప్పరా? ఏమి లేదు, మీరు బీద కళాకారులు. పేద కళాకారులు అంటే మీరు సనాతన కళాకారులు. చిందు యక్షగాన కళాకారులు. మిమ్మల్ని చూసి డ్రామాలు సినిమాలు ఇవన్నీ మొదలైనవి. కానీ మీరు వెనకబడి ఉన్నారు. మిమ్మల్ని ఎక్కువ నేను అడగటోని కాదు. వీళ్ళు 16,000 ఇస్తారు కదా, ఇంకొక 4,000 కలిపి 20,000 ఇచ్చి నన్ను సాగదోలి ఆట ఆడుకో. నేనేమన్నా నువ్వు ఎక్కడ ఆట పెట్టుకున్నా నిన్ను ఏమన్నా 20,000 ఇచ్చి నన్ను సాగదోలి. లేకపోతే ఆట బంధు పెట్టి అన్ని కొనిపో. 20 గంటకి ఇంకో 30 వరకు నీ బిడ్డనిచ్చి తోలు.
పీకుమంటున్నావా? ఇవన్నీ పీక్కొని పో. బాగా కష్టం మీద వేసినాం కదా ఇక పీకితే ముందడి పీక్కో కానీ ముందడి పీకుడు కాదు, ముందటి అచ్చనే ఉంది వెనకాయ పీకుతా. ముందటి అచ్చనే ఉంచి వెనకాయ పీకుతారా? ముందడి పీక్కో కానీ సరే కానీ సరే, మీరు మంచిగా లొల్లి లోకం లేకుండా మంచిగా ఆడుకొని 11 గంటలకి ఆట పండు పెట్టుకోవాలి. 12 అయిందనుకో అతను చేయండి మంచిగా ఉండదు. ఇవాళ ఏం నాటకం? అయ్యే ఇవాళ బాలనాగమ్మ బాలనాగమ్మ బ్రహ్మాండంగా దొరుకుతుంటారా దొరుకుతుంటారా? రంగేపల్లి మా పుల్ల మామగారు సాంబయ్య అయితే 3 పుల్లబాటలు తెస్తానన్నాడు. ఇప్పుడు ఒకటి ఇచ్చిండు, ఇక 2 తెస్తాడు. పుణ్యమంటాను అమ్మ సంఖ్య వాళ్ళ ఇంటి పేరు పుల్లమోళ్ళు అమ్మతో సాంబయ్య. సరే మంచిగా ఆడుకొని బిడ్డ. బాలనాగమ్మ ఆట ఆడతాను. సరే సార్ హరియనులంక్షలంభులు హరియోతులు పాతకంబు అప్పుడనామా హరినామ మహత్యము హరి హరి పగడంకలమే హరి
అవును స్వామి. మరియు యుధైర్య భద్ర వైడూర్య గోమేదిక పుష్పరాగముల చేత కిన్నులేసులు కన్నా మిన్నులైన సరసాకమలంక రణవి శారదులైన ఎట్టి వాళ్ళకి భయములేక మన పట్టణంలో ప్రజలంతా క్షేమంగా ఉన్నవాళ్ళే కదా. మన పట్టణంలో అందరూ క్షేమంగా ఉన్నవాళ్ళే. కానీ మీ పేరు, మీ పట్టణం పేరు, మీ తల్లి పేరు, మీ తండ్రి పేరు, నీ భార్య పేరు, నీకు పెళ్లి అయిందా కాలేదా నాకు శేఖర ధనరవన్న శ్రవధర్మంబు తప్పగా ధనరవన్న శ్రవధర్మంబు తప్పగా పలు పలు చుండిన భోసులను వాణిజ్యమున న్యాయ వర్తనై సదా వకీలు చుండిన వైశ్యవరులు శివకా వృక్షిలో శిఖుడు విడనాడి శోభించుండిరే శూద్రజనులు శరదన్న పద్ధతుల సంపక రక్షించి చెరియుపుచుండురే క్షత్రియులను వాడి పంటలు బహుగలిగి బాధలుడిగి కొరతయము మాట లేకుండా కుతుకమప్ప జీవనము గడుపుచుండిరే కేవలముగా వరగ వచయించు మన ఊరి ప్రజలు మంత్రి మన యొక్క భూచక్రావళిలో ఎవరికి బాధ లేకుండా ఏ కష్టము లేకుండా పుర ప్రజలెల్లా సంతోషముగా ఉన్నవాళ్ళే కదా. అంటే మీ పట్టణము భూచక్రాపురి పట్టణం. నీ పేరు? నా పేరు నవభోజ మహారాజ్ అంటున్నారు. నీ భార్య పేరు? నా భార్య పేరు ఈరోజు భూలక్ష్మి. భూలక్ష్మీదేవి. అవును. గుణవంత మన మన పట్టణంలో ఎవరికి బాధలు లేకుండా ఏ కష్టము లేకుండా సుఖ సంతోషముగా ప్రజలు ఉన్నా మనకు కూడా సంతోషమే. మన పట్టణంలో ఎట్టి బాధలు లేకుండా అందరూ క్షేమంగా ఉన్న వాళ్ళే స్వామి. కానీ నీ పేరు నవభోజరాజు, నీ భార్య పేరు భూలక్ష్మీదేవి. నీకేమన్నా కుమారుడు కుమార్తెల స్వామి? ప్రధాన శేఖర అయ్యా, ధన ద్రవ్యంబులు కూడా తులదూగిన వాడిని గాని ఒక్క బిడ్డ లేదు, ఒక్క కొడుకు లేదు, మాకు పుత్ర సంతానం లేదు. అందుకొరకు ఎన్నో దేవతలకు మొక్కుతున్నాము. భూలక్ష్మి నేను ఎన్నో దేవతలకు వరములు పట్టాము, ఎన్నో పూజలు చేశాము. ఏ భగవంతునికి ఆరాధ్యతగా పూజించిన గాని మాకింతవరకు సంతానం అన్నదే కలగలేదు. అవును. సరే సరే, ఇంకా చదువుకొని చెప్పుదానికి నా భార్య వస్తుంది. నా పేరు భద్రమే సాయాపే పోరే శ్రీరామచంద్ర చరణము శ్రీరామచంద్ర చరణమునారు కదల చరాడు నది భక్తనే మాయా మార విహారుని నారాయణ హరి సరసకవీశ్వరుడు సంగీతముడు విద్వాంసులు వేద వేద పండితోత్తములిలా సభలు కూర్చున్న వారలేనా? రాచ బాబాలు నేను
ఓ చెలియారో వినవే ఓ చెలియారో వినవే అమ్మా తల్లి, నీ పేరు, మీ పట్టణం పేరు, మీ తల్లి పేరు, మీ తండ్రి పేరు నాకన్నీ విన్నవించు తల్లి. నా యొక్క పట్టణము, నా వృత్తాంతము, నా గ్రామని వాస్తవెల్లా సగలేము ఈ సంవత్సరంలో తెలియజేయమంటివా? చెప్పాలి కదా తల్లి. మా పట్టణము భూచక్రాపురి పట్టణం అంటారమ్మా. మీ పట్టణం పేరు భూచక్రాపురి పట్టణం. అట్టి పట్టణమును సుభిక్షముగా పరిపాలించినటువంటి మా నాథుడైన నా భర్త పేరు ఇక నవభోజ మహారాజు అని అంటారు. నా పేరు భూలక్ష్మీదేవి అంటారమ్మా. నీకేమన్నా సంతానమా తల్లి? అమ్మా సంతానం గురించి అడిగివా? సకల భోగ సంపదలలా చేకూరుతూ బ్రతుకుతున్నవే కానీ పిల్లలని అదృష్టానికి నోచుకోలేదమ్మా. ఒక కొడుకు అయినా ఒక బిడ్డ అయినా ఎవరు లేక సమస్తమైన పూజలు చేసి ఎన్నో దైవాలకు ఆరాధన చేసిన మా కడుపులో ఏ ఒక్కరు కూడా జన్మించలేదమ్మా. రద్దీతో బాధపడుతున్నాం అమ్మా. సంతానం అనేది లేదు. లేదు తల్లి, సంతానం అనే ప్రాప్తి లేక మా నాథుడు నేను చాలా బాధతో బాధపడుతున్నాం. సకల సంపదలు కలిగి ఉన్నా ఏమి ప్రయోజనం అమ్మా? అలాంటి కదా తల్లి. ఈ రోజున మా నాథుడైన నవభోజరాజు మహారాజు బతికి వెళ్ళి కాస్త మాట్లాడి ఒక విశేషముతో అతడితో చెప్పి రావాలని వెళ్తున్నాడమ్మా. సరే తల్లి, అలాంటి వెళ్ళండి. పలికి పొంక నీరాత పడకి నీమిదామమ్మ, పలికి పొంక నీరాత సంవత్సరంలో మా నాథుడైన నవభోజరాజు కూర్చున్నాడు. అతని వద్దకు వెళ్ళి నమస్కరించి సంతాన ప్రాప్తి గురించి కాస్త వివరించి తెలియచేస్తాను. స్వామి మనోహర మనోహర, సకల భోగ సంపదలలా చేకూరి బ్రతుకుతున్నవే కానీ మన గర్భంలో ఒక ఆడపిల్లవైనా మగపిల్లవాడైనా వికలాంగుడైనా అతవిహీనుడైనా ఏ ఒక్కరు లేక చింత చేత బాధపడుతున్నారండి. అదే నా మాట నీతో తెలియచేయాలని సమస్యకి వచ్చింది స్వామి. ఎక్కడికైనా వెళ్ళి సంతాన ప్రాప్తిని వడసి ఏ మునీశ్వరుడి బతికి వెళ్ళైనా తన సేవించి సంతానం అనే ప్రాప్తిని సంప్రాప్తించుకొని వస్తేనే బాగుండేదని నా మాట.
సంతాన ప్రాప్తి కలిగించుకుని వస్తానంటున్నావు గాని అడవులు తిరగడానికి నీకు వినడానికి ఎలా భావ్యమవుతుంది దేవి? అడవులు తిరగడానికి ఎలా భావ్యం అని అంటారా? అవునమ్మా, ఇంట్లో ఉండు, పూజలు చేస్తాం. ఇంకా మన పరిస్థితి ఎలా ఉంది స్వామి? అలా కాదని ఒక ఆలోచనకు వచ్చి ఏ మంత్రి పుంగవుని నేను దర్శించి ఏ దేవ దర్శనం మీరు చేసుకుని వచ్చి సంతానం అనేది కోరిక తీసుకుని వస్తాననుకున్నాను. సుతులు లేకయున్నా దుర్గతియకు చెవి విన్నా సుతులు లేకయున్నా దుర్గతియకు చెవి విన్నా సుతులు లేకయున్నా సుతుకముతో తెలిపి తింటా కొరికి కుదులెందా సుతులు లేకయున్నా దరిద్రులమని మన చేత పచ్చి మంచులు కూడా పుట్టుకోవడం లేదు. గొడ్డవాళ్ళు మీ ఇంట్లో నీళ్లు కూడా త్రాగని నా సాటి వనితలంతా హేళన చేస్తే ఎక్కువ చేస్తే తల పంచుకుంటున్నా. ఆ చివాట్లకు భరించలేక బాధపడుతున్నా. ఇన్ని భోగ భాగ్యాలుండి ప్రయోజనం ఏంటి స్వామి? మన కడుపులో ఒక బిడ్డ పుట్టిన వంశవృక్షం లాంటిగా పెంచుకునే వాళ్ళం. సుతులు కలగాలంటే గడ్డ గమజ కడక కంఠీరవ శరభ సార్థులములు కలిగిన మెండైన వడంలోలా అపూరిత గరిష్ఠుడైన ఏ మునివరుని దర్శించైనా కాస్త దానికి తరుణోపాయం తెలుసుకుని వస్తాను. అడవి వెళ్తాను. భారతి వల్లభుడు భారతి వల్లభుడు బ్రహ్మదేవుడే మన రాత ముందు వ్రాయలేదు. వీరికి పుత్ర సంతానము లేదన్నట్టు మరి ఉన్నట్టు వ్రాయలేదు కానీ అతనే మరచాడు కదా దేవి. ఆలోచించిన ప్రయోజనం ఏముంది? ముందు జన్మలో ఎవరికి పాపం చేశాము, ఎవరికే పుణ్యం చేశాము, ఏ సతిపతులు ఎడబాప్యాము, ఏ పిల్లలను కాదని వారిని పోషపుచ్చాము, ఈ జన్మ వల్ల మనం అనుభవిస్తున్నాము దేవి. ఎవరు చేసుకున్న పాపం వారే అనుభవిస్తున్నారు, ఎవరు దొరుకున్న కొందరు వారే పడుతున్నారు. సామెతగా మనకు ఆ బ్రహ్మదేవుడే రాకముందు రాయలేదు. బాధపడకన్నావా? జటంగా ముని వరుండు శార్వాణి భక్తి వరుడు జటంగా ముని వరుడు శార్వాణి భక్తి వరుడు జటంగా ముని వరుడు అయ్యా తపస్సు చేసుకుంటూ అడవిలో కూర్చున్నవాడు జటంగా ముని మన మహానీయుడు. అతని వద్దకి వెళ్లి నా గోడునంత విన్నవించి నాకు పుత్రభిక్ష ప్రాప్తించు స్వామి అని ఆయనను వేడుకొని వస్తాను. నేను వెళ్ళడానికి సంసిద్ధురాలనే ఎన్నడైనా చల్లని పందిల కింద నడిచిన దానము, చక్కని ప్రయోజనం వచ్చేసిన దానము, నీవు అడుగులు తిరగలేము, అడుగులో కోసపడలేము, కడియులు అనుభవించలేవు దేవి. నా మాట వెళ్ళి వస్తాను. నాకు సెలవుల సంగతి. ఓం మంత్రిలో బ్రహ్మన్న ఏమంత శక్తులు తిన్నా, ఓం మంత్రిలో బ్రహ్మన్న ఏమంత చెప్పుతూ తిన్నా, ఓం మంత్రిలో బ్రహ్మన్న
వరదని చెప్పుతున్నాను. అడవులు తిరగకూడదమ్మా. ఆ ఇంట్లో ఉండి ఏ దేవునికో మొక్కి అన్నం లేని వారికి అన్నదానం, వస్త్రదానం, గోదానము, భూదానము, హిరణ్యదానములు చేసి పుణ్యము చేసుకుంటే బాగుంటుంది, లేకుండా తీర్థయాత్రలు తిరిగినా బాగుంటుంది. కానీ అడవులు తిరగలేవని ఎంత చెప్పారు. పుత్ర సంతానం లేదు కదా. అడవులలోన మునీశ్వరులు ఉంటారు, జటంగ మహాముని ఉంటాడు. ఆ జటంగ మహాముని దగ్గరికి వెళ్ళి అతని గురించి తపస్సు చేసి, అయ్యా ముందు జన్మలో ఏం పాపం చేశాము, మాకు ఈ జన్మలోన పుత్ర సంతానం లేదు, ఒక కొడుకు లేడు, ఒక బిడ్డ లేదు, కుంటివాడైనా బాగుండు, గుడ్డివాడైనా బాగుండు, ఎలాంటి వాడు పుట్టినా మాకు సంతోషమే. కానీ ప్రపంచంలో మాకు కొట్టు పేరు వస్తున్నాయి. పిల్లలు లేని ముఖం, పిల్లలు లేని వారి ముఖం చూడకూడదని ప్రపంచంలో ఎంతో మంది వాడుకుంటారు. అందుకొరకు నేను జటంగ మహాముని దగ్గరికి వెళ్ళి అతన్ని మెప్పించి ఒప్పించి పుత్ర సంతానం ఎలా కలగాలో ఆలోచించి వస్తాను. నేను వెళుతానంటున్నది చెప్పిన కూడా వెళ్ళడం లేదు. ఎన్నో నోములు నోమిని, ఎన్నో పూజలు చేసినా, ఎన్నో వ్రతాలు చేసినా కానీ పుత్ర సంతానం మనకు అందుతలేదు. కాబట్టి అడవిలోన మునీశ్వరుడు ఉంటాడు. మునీశ్వరుడు సన్నిధానం వెళ్ళినా మరి ఎందు గురించి నాకు సంతానం అయితే లేదని చెప్పి ఆ సంతాన ప్రాప్తి కోరుకునేదానికి వెళ్తానంటాను. నీవు వదంతము అడవికి వెళ్ళకూడదు తల్లి. నా మాట విని ఇక్కడనే పూజలు పునస్కారాలు చేసుకుంటూ, వ్రతాలు చేసుకుంటూ, పుణ్యమైన దాన ధర్మములు చేసుకుంటూ ఉండేదంటే సంతానము కలుగుతుందో ఏమో తల్లి. మణికులోత్తమా, నా మాట విని ఆ మునివరుడే నాకు దర్శన భాగ్యం లభించిన సందమున నాకు ఇక సంతాన ప్రాప్తిని చేకూరుతున్నాడని వెళుతానంటున్నాను. మతము కను నేను వేగ మతనమున నేను వేగి మరలి వచ్చేదాడు ఎంత చెప్పిన వినను ఎగి వచ్చేదాడు ఎంత చెప్పిన వినను మనోనాథ సీతాయనగ 100 విధాల హితోక్తులు చెప్పినా వినేస్తా తరణము కాదు. ఇది ఒక నిర్ణయానికి వచ్చి తిని కొన్ని ఏళ్ల తరబడి ఎన్నో దేవతలకు దైవాలకు పూజలు పునస్కారాలు చేసినా మన కోరిక సఫలం కాలే. ఇప్పటి వరకైనా ఏ అడవిలోన ముక్కు మూసుకొని తపస్సు చేయవలసిన మునికులోత్తముల చేత దర్శనం పొంది వారి వారిని దీవెనలు పొందైనా తప్పక సంతాన ప్రాప్తి వరాన్ని పొంది వస్తాను. నాకు సెలవులు సంగు ఎంత చెప్పినా వినడం లేదు. ఈ ముందు పట్టు విడనాడి ఇంట్లో ఉండవమ్మా. నా మాట వినితేవి అడవులు తిరగలేవు. కరుకురాళ్ల పైన, కంపమున్న పైన, కొండ గుహల్లోన అనేకముగా మృగములు ఉంటాయి. ఆ మృగములు చూసిన భయపడి నేను గుండె అదిలిపోతుంది దేవి. నా మాట విని ప్రభు తప్పక ఇల్లు వస్తాను. ధరణి పోయిన పల్లి పోయిన పల్లి కళ్ళతో మరల బ్రోసు కాడి సంతాసి కళ్ళతో మరల బ్రోసు కాడి సంతాసి కళ్ళతో మరల బ్రోసు. ఆ భగవంతుడి మీద భారమేసి పరమ పతివ్రత లక్షణములు కలిగిన స్త్రీని గనక దాన ధర్మాలు ఎనలేని దానాలు చేసిన గోదానము, భూదానము, హిరణ్య దానము, పాత్రదానము, క్షేత్రదానము,
పెళ్లిళ్ళు కాని వారికి పెళ్లిళ్ళు చేసినా, ఇల్లు లేని వారికి ఇల్లు కట్టించాం, భూములు లేని వారికి భూములు ఇచ్చాం. ఎన్ని దాన ధర్మాలు చేసినా దేవుడు మన ఎందుకు కనికరించక మన వంశాన్ని నిర్వంశం చేసే ప్రయత్నం చేసినాడు. భగవంతుడికి ఏ తప్పు చేశాము అట్లా చింతించకుండా అడవికి వెళ్ళి తప్పగా నేను సంతాన ప్రాప్తిని వడసి వస్తాను. నన్ను కాదనకు తండ్రి. మనలాంటి వారు ప్రపంచంలోనా చాలా మంది ఉండవచ్చు. అవునండి. మరి వారి విధంగా బాధపడుతున్నారు. ఈ రోజు సంతోషంగా తింటున్నామని సంబరపడిన ప్రయోజనం లేదు. ఈ రోజు మాకు భోజనం లేదని ఏడ్చిన ప్రయోజనం లేదు. కలిమిలేములు కావటి కుండలని పొరువులు దేవతలు చెప్పారు కాబట్టి ఆ మాట ప్రకారంలోనే ఉందాము దేవి. నా మాట వినవమ్మ. తప్పగా నేను వెళ్ళి వస్తాను. నన్ను కాదనకు. నా మాట నిరాకరించకండి. లక్ష్మి సరే, మీ ఇష్టానుసారం వెళ్తుంటున్నావు కాబట్టి సరే వెళ్ళి తక్షణమే ఏ దేవుడు మనకి ఏ యొక్క మనుషులతో ఆశీర్వాదం పొంది వస్తావు. అవును. తక్షణముగా తిరిగి రా దేవి. శుభముగా తిరిగి రా. తప్పండి మేడం. సరే, మా నాకుడైన నవభోజ మహారాజుతో సెలవు నుండి ఇక ఇవాళ స్నానం ఆచరించి భగవంతుని పారాయణ చేసి నిశ్చలమతిని ఏక చిత్తము చేత అడవి మార్గంలో వెళ్ళి అడవిలో ఇవాళ మునివరులను దర్శించి సంతానం అనే ప్రాంతి ఏ విధంగా సంభవిస్తుందో కాస్త తెలియచి ఉండని ఏ మునివరుని చేతనైనా సంతానం అనే వరాన్ని పొంది రావడమే నా శ్రేయస్కరం అనిపిస్తుంది. ఈ రోజు అడవిలో పడి వెళ్ళేదగాక. ఎందుకుల పావన గోపాల గోపాల నంద గోపాల ఎందుకుల పావన గోపాల గోపాల నంద గోపాల ఎందుకుల పావన గోపాల గోపాల నంద గోపాల ఎందుకుల పావన గోపాల నారాయణుని స్మరణ చేస్తూ కట్టె పొడుచుకుంటే కడరాడి కటిక చీటున్నటువంటి గొప్ప అడవి. ఈ అడవిలో వృత్తదారుడు మార్గం అంటే త్రోవం తెలియదు. భగవంతుడి మీద భారం వేసి ఈ అడవిలో పడి వెళుతున్న నాకు ఆధారం ఎవరు, ఎవరిని ఇక మనసారగా ధ్యానించుకుంటూ వెళ్ళి ఎక్కడికైనా వెళ్ళి తపస్సు చేసే ముడికులోత్తములను దర్శించడమే కరుణా సముద్రుడు. కొంతవరకు దేవతల ప్రార్థన చేస్తారు. దేవలోకమునుండే దేవతలారా నన్ను ఆదరించి దోవరమ్మ ఆదరమ్మ దేవలోకమునుండే దేవలోకమునుండే దేవతలారా నన్ను ఆదరించి దోవరమ్మ ఆదరమ్మ
కొంత దూరం తడబడుతూ ఆకలి లేక అన్నారం లేక బాధపడుతూ వస్తూ ఎక్కడ ఏ మునికులో తమ్ముడు కూడా నా కనరాకుంటున్నారు. ఇంకా కొంత ముందుకు వెళ్ళైనా గొప్ప తప్ప సంపూర్ణ దర్శనార్థం చేసుకొని సంతానం అనే ప్రాప్తిని వడసి నాథుడైన ఆ యొక్క నవభోజ మహారాజుకు సంతృప్తిని కావించడమే మంచిది. సేవలో కముడనుండే సేవకారారా నన్ను ఆదరించి బ్రోవరమ్మ ఆదరమ్మున జగంగముని వారు ఎన్ని ఉండను ఈ యొక్క నిర్మలమైన ప్రదేశమున కూర్చుండి ఆ శ్రీమన్నారాయణను కూర్చి తపంపాచరించదగాక. కామజనక మత్స్య పూర్వకరక కామజనక మత్స్య పూర్వకరక ఏ మునివరుడు కూడా నా నయనములకు కనిపించకుంటున్నాడే. ఓ దయామయా ఏనాడు నీ కష్ట మెరుగను పెట్టినాను కష్టవాటిలో నారాయణ పుట్టినాడు పల్లెమలో పెట్టినాడు కష్టవాటిలో వృక్షము ఛాయన కూర్చొని తపస్సు చేస్తూ ఆ యొక్క శివనామము స్మరించుకుంటూ ఒక మునివరుడు కూర్చొనున్నాడు. తన వద్దకి వెళ్ళి కాస్త నమస్కరించి తనడోపాయము తెలుపు తండ్రి అని కాళ్ళవేళ్ల మీద పడి ప్రతిమలాడేదా మన్నించమనంటారు. ఎన్ని తపస్సులో ఉన్నాడు. తపస్సు భంగం చేయరాదనంటారు, తప్పితార్థం అని అంటారు. ఆపద వేళలో తప్పేమిది? వెళ్ళి అతనికి నా విన్నపాన్ని విన్నవిస్తాడు. అతను మేలు కట్టాలంటే రెండు
రాళ్ళని తీసుకువచ్చి 3వ రాయికి బదులుగా నా మోకాటిని పెట్టి ఇక్కడ వంట చేసే విధముగా పూజలు గావించుకుంటూ అతనికి నా యొక్క సబడి వినే విధంగా చేసి అతని మేలు కాల్చినాక నా వివరం ఎంత విప్పి చెప్పి కాస్త అతని వలన నాకు సంతాన ఫలము సంభవిస్తుందో ఏమో అడిగి తెలుసుకుంటాను. అయ్యా మునికులోత్తమ స్వామి, మునినాథ నీకు దండము, మునినాథ నీకు దండము, నన్ను మన్నన చేయరాదా నా కడుపుననే కడముగా పుత్రుడు పుట్టుట వినయముగా నీకు నేను వివరించదనిక. నీ దివ్య దర్శన భాగ్యము వలన నా జన్మ ధరించినది, నా జన్మ చరితార్థకమైనది. మీతో ఒక సంభాషణ చేయవలని వచ్చింది. నన్ను కాపాడము తండ్రి, కాపాడు. యువతీరలామ ఎవరు? నేను తపస్సు చేస్తున్న తరుణములోన నన్ను లేపాలయునని 2 రాళ్ళు పెట్టి ఇంకొక రాయికి బదులుగా తన మోకారును పెట్టి పొయ్యి మాదిరిగా చేసి మంట వెలిగిస్తూ తన యొక్క తెలివితేటల చేత నన్ను మెలకువ వచ్చేటట్టు చేసినది ఈ అమ్మాయి ఎవరు అని అమ్మాయి గండ గవయ గండ వేరున్న శివశాఖులపులు రాక్షసులు తిరుగునట్టున్నటువంటి ఈ యొక్క అరణ్యములో సుకుమార శరీరము ఒకత్తు రావడానికి కారణం కారణమేంటి? ఎందుకు ఇలా ఒక్కట్టుగా వచ్చింది అమ్మా? నీ వివరమేంటి, నీ పట్టణమేంటి అని అడుగుతున్నారా? భూచక్ర పట్టణము మునినాదము పూడికాతో నేను విశాలమైన ప్రదేశము, చక్కటి రాజ్యము, పాడి పంటలకు కొదువలేనటువంటి పట్టణము భూచక్రాపురి పట్టణం అంటారు. అట్టి పట్టణము ధర్మము 4 పాదముల మీద నడిపించవలసిన నా భర్త నవభోజ మహారాజు. నా పేరు భూలక్ష్మి. సకల భోగ సంపత్తులు కలిగి ఉన్న సంతానం లేక చింతపడుతూ మా ముఖము చిన్న చేసి నా సాటి ఆడవాళ్ళంతా హెంకు చేస్తున్నారు. గొడ్డువాళ్ళ ముఖం చూడరాదు తెల్లవారు లేసి వారి చేత మంచిని కూడా త్రాగవచ్చని అవహేళన మాటలకు నేను తట్టుకోలేక కృంగి కృషించి ఎంతో బాధకరమైన విషాదకరములో ఉండి మా నాదులతో సెలవు తీసుకొని సమరవతికి వచ్చి తిని కాపాడుకు తండ్రి. సంతాన ఫలంపు కొరకై ఆశ చెందాను. అరణ్య త్రోవ వట్టి వచ్చుచు ననుగాంచిన. అవును స్వామి, మీ వలన నా ఫలము లభించునో ఏమని వచ్చి ఉన్నాను. సరేనమ్మా, నేను యోగ దృష్టి చేత బాగుగా చూసుకున్నాను. నేను చెప్పినటువంటి మాటలను సావధాన చిత్రాలపై జాగ్రత్తగా విను. సరే తండ్రి.
యోగ్యత కలిగినటువంటి మాట తప్పకుండా నీకు చెప్తాను. కానీ నా మాటకు నీవేం అనుమాన పడనంటే తప్పకుండా నీకు సంతానము కలిగే విధానం ఏదో ఆలోచించి తెలిపెదగాక. ఎందు తెలుపు స్వామి ఎందు తెలుపు స్వామి మీరే విధము తెలిపిన జగములో పల అనుమానమును మీ జగములో పల అనుమానమును మీ డెన్న బట్టి మీ మనసులో అనుమానం లేకుండా నిత్య సత్యముగా జరగవలసిన చరితార్థాన్ని ఇలా చెప్పినట్టయితే ధన్యురాలు అవుతారు. అనుమాన పడబోకు స్వామి. తమా నా తపశక్తి చేత నా యొక్క యోగ దృష్టి చేత నీకు ఉన్నది ఉన్నట్టు చెప్తాను కానీ నేను అనుమాన పడనంటే ఆ విషయం చెప్తాను. అదేమీ అనుమానం లేదు స్వామి. చెప్పమంటావా? చెప్పండి. మగ బిడ్డలు నీకు కలిగిన మగనికి పుత్రికలే కలిగినాది తప్పదు సంతాన ఫలము నీకు తప్పకుండా కలుగుతుంది. కానీ మగ బిడ్డలు కలిగినట్టయితే నీ యొక్క మగనికి గండము తప్పదు. ఒకవేళ నీకు ఆడబిడ్డలే కలిగితే గండము మాత్రం నీకు తప్పదు. మగబిడ్డలు కలిగితే నీ భర్తకు గండము, ఆడబిడ్డలు కలిగితే ప్రాణగండము. ఇలాంటి విధంగా ఉందా స్వామి? అవును, ఉన్న మాటే చెప్పాను, అందుకే అనుమాన పడకన్నారు కదా. సర్వేశ్వర ఏమి చేయని కను నా మదికి ఏమి చేయని కాను నా మదికి తప్పిపుగా ఉంది. దీనికి తరుణోపాయం ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుందో మీరే ఆలోచించి పూరించి చెప్పండి. పిల్లలు మగ పిల్లలు కలుగుతారేమో నా మొగరికి గండమట, ఆడపిల్లలు కలుగుతారేమో నాకు గండమట. మరి కొడుకులు కోరుకుంటేనేమో మొగడు చస్తాడు, ఆడపిల్లలు కోరుకుంటే నేను చనిపోతా. దీనికి తరుణోపాయం నీవే ఆలోచించి చెప్పండి, నాకు తోచడం లేదు. అందుకని నే చెప్పే మాటను నీవు ఆలోచించాలి. రెండు విధములను రెండు విధాలు చెప్పిన నీకు. ఆ రెండు విధములు ఏమంటే మగ సంతానం కలిగితే నీ భర్తకు తప్పదు గంటము, ఆడపిల్లలు కలిగినా నీకు తప్పదు గంటము. ఈ రెండు కోరుకోవడానికి అవకాశము లేదు. ఈ రెండిటిలో నీవేది కోరుకుంటావో బాగుగా ఆలోచించి కోరుకో, అవరంబునే నీకు ప్రసాదించినట్లు చేస్తాను. కొడుకులను కోరుకుంటావా, బిడ్డలను కోరుకుంటావా, అది నీ ఇష్టానికే వాళ్ళని చేసిన. అయితే భర్త కావాలంటేనేమో నీ బిడ్డలు కోరుకో, నీకు బిడ్డలు కావాలంటేనేమో భర్తను కోరుకో అని సందిగ్ధంలో పెట్టి నా మీదనే మోపుతున్నారు భారాన్ని. అవును, మరి నేను ఆలోచించి అయ్యా నాకు వంశవృక్షం లాంటి నా మగ పిల్లలే కావాలంటే నా భర్త చనిపోతాడు. భర్త చనిపోయినాక మరి నేనెందుకు బ్రతికి? భర్త లేని ఆడవాళ్ళ ముఖం చూడవచ్చురా ప్రపంచం నందు? అది ఎంత యథార్థము? సంతానాన్ని కాశపడి భర్తను చంపుకునే వాళ్ళు ఉన్నారా? అది సమంజసంలో కాదు.
మరి ఒకవేళ ఆడపిల్లలే కావాలని నేను కోరుకుంటే మరి నేను చనిపోతాను అని అన్నారు. మరి భార్య లేని బ్రతుకు నా భర్త బ్రతుకుతాడా? ఆ పిల్లలను ఎలా పోషణ చేస్తాడు? ఇదంతా తిక్కపక్కలో ఉంది నా మాట. పతి లేకుండా బ్రతుకు పడతిని నాకి పతి లేకుండా బ్రతుకు పడతిని నాకి కుటుంబం తోడు కదాడు బిడ్డలను కుటుంబం తోడు కదాడు బిడ్డలను కొడు తెలుపు సాగని అయ్యా ముడిపురోత్సవా నాకు ఒక నిర్ణయానికి వచ్చిన. ఎట్లా వచ్చిందంటే నా భర్త చాలా చిరంజీవుడే నిండ రోజులు బ్రతికితే నాకే మోక్షప్రదం. నేను చనిపోయిన మంచిదే కానీ నాకు ఆడపిల్లల సంతానం ఇవ్వండి, ఏది ఎట్లయినా సరే వాళ్ళే కావాలని నా కుతూహలం ఉంది స్వామి. ఆయన నీలాంటి పుణ్యాత్ములైనటువంటి పుణ్యాంగనలు ఒకరో ఇద్దరు ఉంటేనే ఈ భూభారం దక్కుతుంది. మగబిడ్డలు కలిగి నా భర్త ఎందుకు మరణించాలి, ఆడవారే కలిగి నాకు ఆపద వచ్చినా సరే కానీ నా భర్తకు ఎలాంటి ఆటంకం రావద్దని అదే ఆడబిడ్డలనే కలగజేయండి కోరుకుంటున్నా. ఆడపిల్లలే కావాలి స్వామి, నేనేమైనా సరే. నీ యొక్క మనసుకు నేను సంతోషించను. అయ్యా ఇదే దారి పట్టుకొని తూర్పు ముఖంగా నడిచిన ఒక క్రోషడు దూరం వెళ్ళిన తర్వాత రెండు దారులు కలుస్తాయి. అవును, అందులో నా కుడి దారిని విడిచిపెట్టి ఎడమ దారిని పట్టుకొని మరికొంత దూరం నీవు నడిచి వెళ్తే అక్కడ నాగరాజు గట్టు, ఆ గట్టు పైన ఒక పుట్ట, ఆ పుట్ట పైన ఒక బాలమామిడి వృక్షం, ఆ చెట్టుకు విరివిగా ఫలములు ఉన్నాయి. తొందరగా నీవు ఫలములు తెంచుకో, నీవు ఎక్కువ ఏమాత్రము తెంచుకో, 7 ఫలములు తెంచుకో, నీకు 7 సంతానము కుమార్తెలు కలుగుతాయి. ఒకవేళ ఆ నాగరాజు చూసినట్టయితే నీకు ప్రమాదము తప్పదు. అక్కడ ఆలస్యం చేయకుండా నాగరాజు గట్టు చేరుకొని ఆ పుట్టపైన ఉన్నటువంటి బాలమామిడి వృక్షములకు ఉన్న ఫలములు నీ యొక్క కొంగులో 7 ఫలములు కోసుకొని వెనుదిరిగి చూడకుండా నీ గృహంకు నీకు 7 పంట అంటే కుమార్తెలు కలుగుతారు. స్వామి ఇంత మంచి మాట చెప్పారండి. నీవు చెప్పిన సందర్భంలో అదే విధంగా చేసి నా పని సఫలకృతము చేసుకుని వెళ్ళి వస్తాను. సెలవులు అమ్మా వెళ్ళిరా. సంతోషం. మునివారు చెప్పిన సందర్భంలో ఆ దిశకు వెళ్ళి సూతాఫలములు అంటే మామిడి ఫలములు ఆశించి ఎక్కువ కోసుకుంటే ఉన్నాయట. ఒకళ్ళు 7 ఫలములే ఉంటాయట. ఆ 7 ఫలములు కోసుకున్నా ఆడ నాగేంద్రుడనే గొప్ప నాగరాజు ఉంటాడమ్మా. అతని కంటపడకుండా మీ గృహమును నువ్వు చేర వెళ్ళమని అన్నాడు. అదే విధంగా వెళ్ళడమే శ్రేయస్కరం అనిపిస్తుంది.
దేవతల దయ వలన ఈ సంతానం అనే ఫలాలు నాకు చేకూరితే మన నాథుడైన నవభోజరాజు ఇలా నేను సంతోషపడతాడు. ఆ కోరిక మేరకు నేను వచ్చిన పని సఫలమైనట్టయితే సర్వదేవతలకు అన్ని విధాల మొక్కులు చెల్లించుకుంటాను. ఈ చూతాఫలము చూడు, ఇలాంటి ఆకారంలో ఉన్నాయి. పెద్ద పెద్ద ఆకృతితో పెద్దగా కనిపిస్తున్నవి. మిక్కుడమైన ఆశ చేత నాకు ఒడి నిండా తెచ్చుకుంటే బాగుండేది అని ఆశిస్తున్నా. కానీ మునివరుడు ఏమన్నాడు, అమ్మా నీవెన్ని తెచ్చుకున్నా నీ కొంగులో 7 ఫలాలు మాత్రమే మిగులుతావి. అయినా మునివరుని కంటబడకు, నాగరాజు కంటబడకు, త్వరితముగా వెళ్ళమన్నాడు. ఆలస్యమితులకు అలా కనిపిస్తున్నది. ఈ ఫలములు తెచ్చి చూసేదాక ఇక భగవంతుని కరుణ వలన ఈ చూతాఫలములంటే మామిడి పళ్ళు నా కళ్ళతో కనిపిస్తున్నవి. ఆశపూరితంగా తెలుసుకోవడమే. రామ 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 జై శ్రీమన్నారాయణ. ఎంతటి కూరము ఎంతటి ఘోరము. నా బాలమామిడి యొక్క నా పుట్టనికి నా పుట్ట పైన కాడు పెట్టి బాలమామిడి వృక్షమునికి ఆ యొక్క చూతాఫలము అంటే మామిడి పొలంకు వస్తున్నాము. ఎంతటి ధైర్యము ఎంతటి సాహసము ఎంతటి ఘోరానికి తలపెట్టాము. నా యొక్క పడిక పైన నీ కాడు భగవంతా భగవంతా నారాయణ. కరుణకు కావాలని తెలుసు. నాగేంద్రుడనే గురుతు తెలియక నా పుట్టపైన నీ కాలు పెట్టి నా బాలమామిడి వృక్షాన్ని పన్నెలకు వస్తున్నావే. నీకెంతటి ధైర్యం అయ్యా నాగరాజా. నీ అడుగు నా పై అడిగ పైన మోపుతా. నారాయణ నారాయణ. శంకరునికే భరణమై ఉన్న నేను నీకే చరాచర ప్రపంచముడికి ఆధారపుతుండైన శ్రీమన్నారాయణుని నన్ను గురుతరంగలేక బానే కదా అని నా పైన పైన నీ కాళ్ళు పెట్టి చెట్టు ఎక్కి పనులకు వస్తున్నావా? ఆయికే మొనారు ఇయాకినా దుంటిటు మొడిలి తెచెను. ఆయికే మొనారు ఇయాకినా దుంటిటు ఆయికే మొనారు ఇయాకినా దుంటిటు నను దుచెను. ఆయికే మొనారు
సూతాఫలములు అంటే చెట్టును ఎక్కి కోసుకున్నాను. ఆ ఎత్తి చెప్పిన చందములను చేశాను కానీ మీకు వ్యతిరేకించి కాదు, మిమ్మల్ని అవమానించి కాదు, మిమ్మల్ని కించపరచాలని కాదు నా స్వామి. నా తప్పు క్షమించండి. నీవేమో మానయ్య అంటే మనిషి, నీదేమో దేవుడు. నా మీద నీ కాలు పెట్టవచ్చునా? నా శిరస్సు పైన నా పడిగా పైన ఈ పాదాన్ని పెట్టవచ్చునా? ఇది ధర్మమా? ఇది న్యాయమా? ఎన్నిక నామది మెచ్చదనా? ఏమన్నా గాని పోయి నిన్ను పోలిస్తానా? సర్వేశ్వర సర్వేశ్వర కుండలి వరా వరా నిన్ను ప్రార్థిని నిన్ను కొనియాడేదా కుండలి వరా పడగల విప్పుతూ ఒకటి కాదు రెండు కాదు 12 తలల చేత ఒక చాట వెలుపుతో విప్పుతున్నారు. ఆ పడగల నుండి 2 నాలుకలు ఒక్కొక్క తలక నుండి నాలుకలు కాస్తూ ఎర్రని కళ్ళ చేత నీ భీకరమైన రూపు చూసి నా గుండె లవిసిపోతున్నాయి. తండ్రి నన్ను క్షమించండి ప్రభు, నా తప్పును క్షమించండి. అపరాధిని నిరపరాధి పైన నింద మోపి నన్ను ప్రాణం తీసే ప్రయత్నం చేయకండి. నిరపరాధివా? నీ పైన నేను నింద మోపుతున్నానా? క్షమించండి, పొరపాటు జరిగిన తప్పును క్షమించండి. నీ భూలక్ష్మి అయ్యా నీ చావు తప్పదు, మాదికి ముమ్మడికి నీ చావు తప్పదు. అది ఎలాంటి అదే అరసురా నీ తిరుగుదలము నాగరాజా భూలక్ష్మిని కాటు వేయకుమని బ్రతిమిలాడినను నన్ను బుజ్జగించినను
తినేవాడిని కాదు. వెరుపు పండుగ తెరుస్తాను, భయపడకుండా తెరుస్తాను. భయపడకుండా తెరుస్తాను. నువ్వు ఉరికితే నేను భయపడతానా? స్వామి మీరు భయపడు కాదండి, నువ్వు పరిగిడితే నేను పరిగిడలేనా? ప్రాణభీతి చేత పరిగిడి ఉరికి నీ వెంబడి రాలేనా? స్వామి పండించండి. ఇంత కఠినము చేత భూలక్ష్మి నిన్ను కాటకు వేయక ఊరుకుంటారా? నీ మరణం శరణి మరణి, నీ భీకరమైన పడిగలు విప్పుతూ నీ చావు తప్పదు, నాలికలు కాచుతూ ముమ్మాటికి తప్పదు నీ చావు. నాపైనే నీ కాలు పెడతావా? స్వామి సరే, మీ ఉగ్ర రూపం చాలించండి. ఒక నిర్ణయానికి వచ్చాను. నీ మాట చెల్లించాలంటే నా మాట వినండి. మీరు కాట వేసినా సరే, కావలసిన మాట వినండి స్వామి. ఏంటో చెప్పు. ఎక్కువ ఆశ చేత పిల్లలు కావాలి, సంతానాన్ని వడవాలి, వంశాన్ని నిలుపుకోవాలని కోరిక చేత నా నాథుడైన నవభోజ మహారాజుతో సెలవు నుండి శుక్రవారము తలంటి స్నానం చేసి దవత వస్త్రములంటే కొత్త నూతన వస్త్రాలు ధరించి సర్వదేవతలు పూజలు చేసి ఒక్క పొరుద్దు చేత ప్రయాణమై వచ్చాయి వాళ్ళ. మరి నాకే ఒక ప్రయోజనం, నాకే బ్రక్కితే నేను ప్రత్యక్షమై సంతానమని ఎవరని అయ్యా చూచలేదండి. నాకు మొక్కగా నా తలపైన నీ కాలు పెట్టావి, నీకు విడిచిపెడతానా? అక్కడికి నుండి ఇక్కడికి పరిగిడి ఉరుకుతూ వస్తూ మార్గమధ్యములో మునివరని దర్శనం చేసుకున్నాడు. ముని కులోత్తముడు చెప్పిన సంతముడే అదే విధంగానే పాటించి చేస్తుంది కానీ మీకు ఎక్కువ చేయాలని కాదు, మిమ్మల్ని చిన్న చేయాలని కాదు, నైవేద్యం చేయాలని కాదు స్వామి. పొరపాటున మీ పుట్ట మీద కాలు పెట్టి పాళ్ళు కోసుకున్నందుకు ఉగ్రరూపం ధరించి నన్ను కాటమే వస్తున్నారు. ఎలాగంటే మీ కాటు మీకు నొసంగాలంటే కడి పెంచిన కోరిక తీరాలని కూడా లేదా స్వామి? నా పిల్లల కళాలు చూసుకోనైనా పొద్దుబురి పాలు ఆరణ పాలన పడుతులు ఒక్క రోజైనా గడిపి మీ కాటుకు నిజాయితీ మీ మాట చెల్లిస్తానండి. నీకు మగబిడ్డలు కావాలా, ఆడబిడ్డలు కావాలా? అయ్యా మగబిడ్డలే కోరుకుంటే నా నాథుడికే ప్రమాదం సంభవించను. భర్తను పోడగొట్టుకున్న మెదవ స్త్రీ అని ఎంతో మంది హేళన చేశారు. వారి మాటలకు నేను తట్టుకోనండి. ఎన్ని తెలుసుకున్నావు పొలంబులు? 7 పరములే కనిపిస్తున్నారు. నీవెన్ని కోసినను 7 గిలాక. ఆ 7 నీకు బిడ్డలే పుడతారు. ఆడపిల్లలే ఇస్తారా? ఆడపిల్లలే పుడతారు. ఆడపిల్లలలో కడగొట్టు చిన్నమ్మాయి పేరు నా పేరు కలిసి పెట్టు. ఏ పేరు పెట్టారు? బాలనాగు అని పేరు పెట్టు. చప్పట్లు వేడు. ఎంత మంచి వాడు. బాలనాగమ్మ బాలనాగు అని నా పేరు కలిపి పెడతానండి. బిడ్డకు పేరు పెట్టు. కడగొట్టు నువ్వు బిడ్డల కన్నాక 9వ నెలకు వస్తాను నేను కాటేయడానికి. 9 నెలల దాకా బిడ్డల కన్నాక 9 నెలలు గడచిన 9వ నెలకు వచ్చి నా కాటు తీసుకుంటాను. సరే ప్రభు, ఈ మాట తప్పవు కదా? తప్పనిసరి తప్పరు. నా కాటు నాకు ఇస్తావు కదా? తప్పనిసరి ఇస్తాను. ఈ పాదముల సాక్షి నా ప్రాణాలు పోయినా సరిగాని 9వ నెల దాకా నా పిల్లలు చూసుకొని ఆనందంతో సంతోషపడి నా జీవిని వదులుకుంటాను. 7 బిడ్డలకు నా పేరే కలిపి పెట్టు. చంద్రనాగు, బాలనాగు ఇలాంటి నాగుడు అనే పేరుతో కడగొట్టు చిన్న బిడ్డ పేరు నాకు బాలనాగు అని నా పేరు కలిపి. నా పేరు నా చెట్టు పేరు సరేనండి. బాలమానుడి వృక్షం. ఆ విధంగా నా పేరు నాగు, నీ బిడ్డ పేరు బాలనాగు అని పేరు పెట్టు. చిన్న బిడ్డ పేరు. ఇక వెళ్ళు. సూర్యనాగు, చంద్రనాగు, పగడనాగు ఇలాంటి నాగుడు అనే పేరుతో 7 పేర్లు పెట్టి 9వ నెలకు నా కాటును నాకు అప్పగించు. తప్పిన వేడు. సరేనండి. నీవెక్కడ ఉన్నా భూమి తెచ్చుకొని రాకున్నా నేను పిలిచేవాడిని. అట్లా దొంగ మాటలు చెప్పి తప్పించుకోండి స్వామి. 9వ నెలకు తప్పక రండి, మీ కాటు మీరు తీసుకోండి. చెప్పని వేడి మరొకసారి పిన్నట్టున్నాడు. ఇక వెళ్ళి వస్తుంది. సర్వేశ్వర ఎంత విషమ పరీక్ష పెట్టాడు. సంతానమును సంగీత గడి నా నాగరాజు పేరు కలిపి 7 పిల్లల పేరు పెట్టు. 9వ నెలకు నా కాటుకు నాకు నొసంగు మరి ఒప్పందము చేసుకొని చేతులు చేసుకొని వెళ్ళాడు నాగరాజు. ఏదైనా నా పిల్లల ముఖం చూసుకోలేదా? వారి ఆలన పాలన ముద్దుగురి పాలు గోరు ముద్దలు తిరిగి చేరని ఆ దృష్టిలుంది. ఆ నాగరాజుకు నేను కాటనివ్వడమే సరణి వర్తిస్తుంది. నా మా మనోహరుని వద్దకి వెళ్తాను. తలవ్రాత ఈ రీతి కలిగుండగా తలవ్రాత ఈ రీతి కలిగుండగా
పుట్టిన దేవుడైనా తొలి జన్మ కర్మము తొలగించునా తొలి జన్మ కర్మము తొలగించగా తొలి జన్మ కర్మము తొలగించునా తొలగించునా విడిపోవునా తొలి జన్మ కర్మము తొలగించగా భూలక్ష్మి పందరపుడు స్వామి మనకి వచ్చావు అది చల్లగా వర్ధలు జయప్రమస్తు దీర్ఘాయురస్తు వచ్చానండి దేవి ప్రేమ విలాసవతి సుమతి ప్రేమ విలాసవతి సుమతి భాషలు నేవి నదితో నీ వెంట ఒక బట్టను పంపగా ఒంటరిగాను పంపించారు. నీవెక్కడ వెళ్ళావో ఏమి తిరిగావో ఏమయ్యావని నా మనసులో బాధ కలిగి నేను బాధపడుతున్నాను. అవునమ్మా. చక్కగా స్నానాచరించి నూతన వస్త్రాలు ధరించి ఒక్క ప్రొద్దుల చేత నా ఇంటిలో గల దేవతలకి పూజలు గావించి ఒక్క ప్రొద్దుండి తూర్పు దిశను వెళ్ళి కొంత క్రోసుల దూరం నడిచి
ఒక జట్టంగా ముని వారి చేత సంతానాన్ని వలసి వచ్చారండి. వెళ్ళిన పని శుభమైనది. చాలా సంతోషమైన విషయం చెప్పావమ్మా. ఇక నీవు సంతానం వలసి వచ్చావంటే ఎంతో ఆనందం అనిపిస్తున్నాను దేవి, ఎంతో సంతోషం అనిపిస్తుంది. సరే, సంతాన బలము వలసి వచ్చావు కాబట్టి చాలా సంతోషము. మన తహప్రమును పదండి.